కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారీ వర్షానికి అమృత్ నగర్ కాలనీ వాసులు రోడ్డున పడ్డారు. లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా నీట మునిగింది ఈ ప్రాంతం. వర్షం తాకిడికి సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లి బాధితులు తలదాచుకున్నారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి జోనల్ కమిషనర్ను కలిసి పరిస్థితిని వివరించారు బాధితులు. తమకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నిన్న కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఫతేనగర్ డివిజన్లో ఉన్నటువంటి అమృనగర్ కాలనీకి సంబంధించినటువంటి ఈ బాధితులంతా కూడా పూర్తిగా వారి ఇల్లు మొత్తం నీళ్ళలో మునిగిపోవడంతో ప్రస్తుతం కుక్కడపల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్కి కూడా చేరుకున్నారు. వీరంతా నైట్ సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. దాంతోపాటుగా కూడా వారికి పర్మనెంట్గా ఇల్లు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారని చెప్పేసి దానిపై కూడా అధికారులు స్పందించి వెంటనే ఆ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క బాధితులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ కలిసారా లేదంటే వారికి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారనే అంశంపై కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మీ కాలనీలో వర్షం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొన్నది? చాలా ఘోరంగా ఉంది సార్ మా పరిస్థితి. 60 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాము. అయితే గత సంవత్సరంలో మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని వాగ్దానం చేశారు. 150 కుటుంబాలు ఉంటాయి. 150 కుటుంబాల్లో 60 కుటుంబాలకు వచ్చాయి, ఇంకా మిగతా కుటుంబాలకి రాలేవు. అయితే రాత్రి వచ్చిన వర్షానికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇళ్ళలో అంతా నీళ్ళు వచ్చినాయి, బియ్యం నానిపోయినాయి, బట్టలు నానిపోయినాయి. మా పిల్లలందరూ పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చాలా ఘోరంగా మా పరిస్థితి అయిపోతే మా సమీపం ఉన్న ఎమ్మెల్యే గారిని మేము ఫోన్ చేశాము. సార్ మేమందరం వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్స్ దగ్గర వెళ్ళి అక్కడ తలదాచుకున్నాం సార్. ఇప్పుడు జోనల్ కమిషనర్ కలిసిరా, ఆయన ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? ఒక వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజులు మీరు ఎలా చూడండి, మేము ఎలా చేస్తామని చెప్పారు. చాలా నష్టం జరిగింది సార్, చెప్పుకోలేము. ఇంకా చాలా మంది, మేము ఎంతమంది ఉన్నా అందరి కుటుంబాల్లో కూడా నీళ్లు చేరి చాలా ఇబ్బంది అయిపోయినాము. డబ్బులు నానిపోయినాయి, బియ్యం నానిపోయినాయి, బట్టలు. చెప్పండి, గతంలో కూడా ఈ పరిస్థితి ఎప్పుడైనా నెలకొన్నదా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అంటే నిన్న కూడా చాలా ఆర్థికంగా కావచ్చు, పూర్తిగా కూడా నష్టం కలిగింది. వీళ్ళకి ఎలాంటి సాయం చేయబోతున్నారు? 10x10 రూములు, మామూలుగా వీళ్ళకి రూములు కూడా ఉండే 10x10లో ఒక రేకుల షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తారని వాళ్ళకు గతంలో మా ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు మౌలిక వసతులు కల్పించడం జరిగింది. వాటర్ కానీ డ్రైనేజ్ కానీ. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఏర్పడగానే ఎక్కడిదక్కడ గరీబులకు డబుల్ బెడ్రూమ్ కట్టించాలన్న ఆలోచనతోటి ఆ రోజు వీళ్ళు ఉన్న ప్లేస్లో దాదాపు 2 ఎకరాలు ఉంటుంది, అక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టిద్దామని సాయిల్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. కానీ అది నాలా పక్కకు ఉండడం వల్ల పోసిన మట్టి ఉండటంతో అది కట్టడానికి అనుమతి రాదు. కాబట్టి మళ్ళీ వీళ్ళకు ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేపిద్దామని వీళ్ళకు సపరేట్గా 15% గవర్నమెంట్ అలాట్ చేసిన విధంగా గతంలో 2-3 సంవత్సరాల కింద తీసిన లాటరీలలో వీళ్ళకి దాదాపు 67 మందికి అలాట్ చేయడం జరిగింది. బాధితులతో కలిసి జోనల్ కమిషనర్ కూడా కలిశారు కదా, వీరికి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయమని చెప్పేసి వీళ్ళకి సరిపోయేటువంటి సఫిషియెంట్ డబుల్ బెడ్రూమ్స్ మీ ఏరియాలో అందుబాటులో ఉన్నాయా? వారికి ఎప్పటి వరకు అలాట్ చేస్తామని చెప్పారు? స్థానికంగా ఉన్న కమిటీల్లో వాళ్ళని అలాట్ చేద్దామంటే అక్కడ అంగన్వాడీ కానీ బస్తీ దవాఖానకు అలాట్ చేయడంతో వీళ్ళకి లేకపోవడంతో ఏం చేయాలన్న పరిస్థితి వీళ్ళకి అర్థం కాక వీళ్ళు డబుల్ బెడ్రూమ్లకు పోయి ఉండడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ దాదాపు 145 డబుల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి. గత సంవత్సరం 20 నెలల కాలం నుంచి వాటిని అలాట్ చేయమని చెప్పి కమిషనర్ని కలవడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది, అందరినీ జరిగినాం. వారంలో వీళ్ళకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాను హామీ ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ ఎల్వీఎస్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.